రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు. మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు పోసిండు. దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతోని సాగు అవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆలోచించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్-జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే SRSP స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతూ ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు, పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు, ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికెళ్ళి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు విడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న, రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా, రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా, బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇలా అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కూడా అయితలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్